యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నామండి. సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వారై మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ ఎద్దకు రక్షణ సువార్తను తీసుకొని వచ్చినాడు. సహోదరి సోదరుడా, 2023 సంవత్సరంల క్రితం లోకరక్షకుడుగా యేసు ప్రభు భూమి మీద అవతరించినాడు. మానవులందరి పాపముల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడైనాడు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు మనం పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. మానవుని పాపం కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం చిందించినాడు. అలాగున మానవుడి పాపం కొరకు యేసు ప్రభు శిలువలో పలు బాధలు పొందినాడు. అమ్మాయ, మనమందరం తలతో చేసిన పాపముల నిమిత్తం యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. మనం 2 చేతులతో చేసిన పాపముల కొరకు యేసు ప్రభు తల చేతులలో మేకలు కొట్టబడినాయి, ఆయన కాళ్ళలో శిలలు గుచ్చబడినాయి. ఏ పాపం ఎరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శిలువలో చనిపోయినాడు. 3వ దినాన తిరిగి లేచినాడు. కనుక ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం మార్చివేయాలని, నీలో ఉన్నటువంటి పాపం తీసివేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని యేసు ప్రభు ఈ యొక్క సువార్తను తీసుకొని వచ్చినాడు. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. సహోదరి సోదరుడా, అలాగున కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు విడిపించేవారు లేరు. కనుక నూతన సంవత్సరంలో నీ జీవితం నూతనమైన విధానంలో నడవాలంటే, నీలో ఉన్న పాపం పోవాలంటే యేసు ప్రభు చెంతకురా. యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు భూమి మీదకి రావడం నిజం. ఎందుకో తెలుసా అండి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు పుట్టుక ఆధారంగా చరిత్ర రాయబడడం జరిగింది. ఆల్ గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని కూడా యేసు ప్రభు పుట్టుక ఆధారంగా రాయబడినాయి. మన డేట్ ఆఫ్ బర్త్, ఈ రోజు నువ్వు పుట్టిన తేదీ యేసు ప్రభు పుట్టిన తేదీ ఆధారంగా తీసుకొనబడింది. కనుక చరిత్రకు ఆధారమైన వాడు యేసు ప్రభు, చరిత్ర సృష్టించిన వాడు యేసు ప్రభు, చరిత్ర శక పురుషుడు యేసు ప్రభు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు భూమి మీదకి రావడం నిజం. మనందరి కొరకు ఆయన శిలువలో చనిపోవడం నిజం. 3వ రోజు తిరిగి లేయడం నిజం. కనుక ఇంకా నువ్వు అజ్ఞానంలో, అంధకారంలో ఉంటే నీకెంత నష్టం ఉంది. అయితే ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. నీ పాపం పోవాలంటే నువ్వు యేసు ప్రభు చెంతకురా. నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపం చేసిన వాడవైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, ఒక్కసారి యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించంటే చాలు. యేసు ప్రభు తప్పక క్షమిస్తాడు. నీకు నిత్య జీవం ఇస్తాడు, నీకు మోక్షం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. అలాగూ నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుని చిత్తం. ప్రియ సోదరి సోదరుడా, మాకు ఇంకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, మేము ముగిస్తున్నాం. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ మీ ప్రక్క వీధిలోనే బేతేల్ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలంలో పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రేపు ఉదయకాలంలో 11 గంటలకు కొత్త సంవత్సరం ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది. అక్కడికి రండి, దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలో మీరందరూ ఏకీభించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ పాదాల వందనాలు. నూతన సంవత్సరంలో ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి మీ యొక్క వర్తమానం అందించినందుకు వందనాలు. మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చినారు, సిలువలో మరణించి తిరిగి లేచినారు. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ప్రభువా, మీరు తిరిగి లేచారు, మీకు వందనాలు. ఈ సత్యం ప్రజలందరూ విన్నారు. వారి పాపాలు క్షమించండి. నూతన సంవత్సరంలో నూతన దీవెన, నూతన ఆశీర్వాదం, నూతనమైన పాప క్షమాపణ వారికి అనుగ్రహించి వారి జీవితాలను పరిశుద్ధపరచమని ముందుకెళ్తున్నాం. మీ సాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి.